నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో రా కదలరా బహిరంగ సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి హాజరైన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర విద్యాశాఖ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో కేసినేని చిన్ని అలియాస్ శివనాథ్ నేతృత్వంలో జరిగిన రా కదలిరా బహిరంగ మహాసభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలుగులను వెలవెలలాడుతోందని, జగన్మోహన్ రెడ్డి వర్స్ పాలన రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, వైసీపీ పాలనపై జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు. మామూలుగా కాదు, మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ రోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్న రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలి రా. ఇది నా కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసమే కాదు, పవన్ కళ్యాణ్ కోసమే కాదు, జనసేన పార్టీ కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్నా రా కదలి రా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, బాధ్యత తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే పిడికిలు బిగించి చూపేయండి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆదివారం విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ రాష్ట్ర అసోసియేషన్ ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గం సూచించిన 11 అంశాలకు త్వరగా పరిష్కరించి సంక్రాంతి నాటికి ఆయా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరియు ఉద్యోగుల మధ్య వారధిగా, ఒక విజిల్ బ్లోయర్గా, ఒక ప్రెషర్ గ్రూప్గా ఈ యొక్క సమస్యను అంతర్గతంగా ఉద్యోగుల ఐక్యతను బలపరుస్తూ వారి యొక్క సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా, మీకు సంతోషకరమైన విధంగా ఒక వ్యవస్థ రావడం చాలా 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 ఆనందదాయకం. ఈరోజు పారిశుద్ధ కార్మికులు గతంలో తీసుకున్నటువంటి వారి యొక్క జీతభత్యాలు ఒకసారి గమనించినట్టయితే, అట్లాగే ఏదైతే ఈరోజు పెద్దలు మరి బొప్పరాజు గారు 11 అంశాలను చాలా తెలివిగా, మరి ఇవన్నీ ఆర్థిక అంశాలు కావన్నారు, కానీ వాటన్నిటికీ కూడా ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే క్యాటగరైజేషన్ అనేది చాలా కాలంగా మిస్ మ్యాచ్ జరిగినటువంటి అంశం మున్సిపల్ శాఖలో ప్రభుత్వ దృష్టిలో ఉందనే విషయాన్ని కూడా మీ అందరి ముందు నేను అంగీకరిస్తున్నానని చెప్పి కూడా మీ అందరికీ మనం చెప్పుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఏదైతే ఉందో, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, అన్స్కిల్డ్ చాలా వరకు కూడా మొన్న ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి మరి నెగోషియేషన్స్లో వాటిని పరిష్కారం చేస్తామని స్పష్టమైనటువంటి హామీ కూడా ఇస్తూ సుమారు 10 నుంచి 12 కేటగిరీల మరి స్కిల్డ్ వర్కర్స్ కానివ్వండి, సెమీ స్కిల్డ్ కానివ్వండి, అన్స్కిల్డ్ కానివ్వండి, ఎవరైతే 2 కేటగిరీలో ఉన్న వాళ్ళు 3లో పడ్డారో, అట్లాగే 1 కేటగిరీలో ఉన్న వాళ్ళు 2లో పడ్డారో, వాటిని సరిచేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందనే విషయాన్ని కూడా సభాముఖంగా మీ అందరికీ మనం చేసుకుంటాం. కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉండాలని మరి కోరుకుంటూ, ఇవాళ పెద్దలు మాట్లాడారు, మీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మాట్లాడారు, అలాగే జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు గారు మాట్లాడారు. అన్ని విషయాలు కూడా మీరు చాలా విషయాలు మీరు చెప్పారు. చాలా విషయాలు, ఒక్క విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అంటే ఒక గణపదార్థమో ఏదో కాదు. ఈ ప్రభుత్వం అంటే మనందరూ ఇక్కడ కూర్చున్న మీరు కానీ, మొత్తం ఉన్నవారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ అందరం కలిస్తేనే ప్రభుత్వం. ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలకు ఏదైనా వస్తే ఆయన వచ్చి ఏదో వృత్తి మీద ఒక సంఘర్షణ దూరంలో వెళ్ళే తత్వం ఉన్న మనిషి కాదు. ఆయన ఎంతసేపు ఆయన ఆలోచన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఏదైతే వాళ్ళు కోరుకుంటున్న సమస్య ఉందో ఆ సమస్య కానీ ఒక ఆలోచనతో చేసింది. మంచిదైతే ఆ సమస్య పరిష్కారం తీసుకురావాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదనే తత్వంతో ఈ గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని మీకు ఒకసారి మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక సద్భావంతో ఆలోచన చేయాలని మన ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున కోరుకుంటూ, ఏ సమస్యని నాకు ఉపరాజు చెప్పినట్లు ఏ సమస్యని ఈ పరిష్కారం మరి చేసినప్పటికీ కూడా మరి ఆయనతో ప్రభుత్వం నియమించిన ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో అది ప్రభుత్వం తాలూకు ఆలోచనతోనే, ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచనతోనే ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చామని మరి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కేంద్రం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి హాజరైన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయక మంత్రి భారతి, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే జగన్మోహన్ రావులు మాట్లాడారు. దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర మంత్రి భారతి బీజేపీ సహాయ సహకారాలు అందించబట్టే తన పార్లమెంట్ పరిధిలో ఎంతో అభివృద్ధి చేయగలిగానని అన్నారు ఎంపీ కేశినేని నాని. బీజేపీ ముఖ్య నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీకి, నితిన్ గడ్కరీకి, నడ్డాకి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ మోడీ గారు, గడ్కరీ గారు, అలాగే నడ్డా గారు కూడా నేను చెప్పారు, చాలా చేశారు ఈ విజయవాడ పార్లమెంట్కి. మీరు ఎప్పుడు కూడా ఆ విషయంలో చాలా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని, ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని వైఎస్ఆర్సీపీ పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జెడ్సీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన కుటుంబ సమేతంగా ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ గుత్తుల నాగబాబు, ప్రధాన అర్చకులు ఆయనవిల్లి సూర్యనారాయణమూర్తి, ఆలయ సిబ్బంది, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి విప్పర్తికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విప్పర్తి మాట్లాడారు. రాష్ట్ర సీఎంగా జగన్ మళ్లీ గెలవాలని విఘ్నేశ్వరునికి కుటుంబ సమేతంగా పూజలు చేశామన్నారు. గతం కంటే ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపిస్తారన్నారు. ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పార్టీ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఆయనవిల్లి ముక్తేశ్వరంలో ఈ కార్యక్రమంలో ఎంపీపీ మఠపల్లి నాగ విజయలక్ష్మి, జెడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కాశీ బాలముని కుమారి, పేరి చెర్ల రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గానికి మొన్న 2వ తారీఖున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను
ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. నేను ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. ఆ సందర్భంలో ఈరోజు మా కార్యకర్తలు, మా పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈ అయినవెల్లి మండలంలో విఘ్నేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఈ రోజు నుంచి మేము ఎన్నికల క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎప్మా గిస్మా జాంతానై ముందుకే సమ్మె కళ్లకు గంతలతో అంగన్వాడీ నిరసన. శ్రీకాళహస్తి తాము స్కీమ్ వర్కర్స్ మని మాకు ఎస్మా చట్టం వర్తించదని అంగన్వాడీలు అన్నారు. అయినా ప్రభుత్వం తమపై ఎస్మాస్త్రాన్ని ప్రయోగించినా భయపడేది లేదని స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటియుసి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం 27వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు కళ్లకు నల్లగంతలు కట్టుకుని నిరసన తెలిపారు. హర్యానాలో అంగన్వాడీల 65 రోజుల సమ్మె అనంతరం ప్రభుత్వం దిగొచ్చిందని, వారి స్ఫూర్తిగా ఏపీలో కూడా అంగన్వాడీలు సమ్మెను ముందుకు తీసుకువెళతామని అంగన్వాడీ నాయకులు రేవతి చెప్పారు. సిఐటియు నాయకులు అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, రాజా, అంగన్వాడీ నాయకులు పుష్ప, సౌజన్య, సక్కుబాయమ్మ తదితరులు పాల్గొన్నారు. హర్యానాలో ఇదే విధంగా ఆశా వర్కర్ల మీద 74 రోజులు సమ్మె చేసిన ఆశా వర్కర్ల మీద ప్రయోగించారు. కానీ వాళ్ళు వెనక్కి తగ్గకుండా సమ్మె చేయడంతో అది వెనక్కి తీసుకుంది, ప్రభుత్వం తీసుకుంది తప్ప. అదేవిధంగా మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎస్మా చట్టాన్ని కానీ ఇంక ఎటువంటి బెదిరింపు జీవాలు కానీ భయపడమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడం, ఇదే విధంగా కొనసాగితే సమ్మెను ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. మహిళా మాటలకు కంగు తిన్న డాక్టర్ థామస్. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం వీరక నెల్లూరు గ్రామంలో ఓ మహిళా డాక్టర్ థామస్ను బాబు షూరిటీ ప్రచారంలో భాగంగా నిలదీసింది. గత దశాబ్దాల నుంచి నేను నా కుటుంబం టీడీపీ ఓటు వేశాం కానీ ప్రయోజనం శూన్యమన్నారు. ఒక్క రేషన్ కార్డు తీసుకోవాలన్న జన్మభూమి కమిటీ టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి కాళ్లల్లో చెప్పులు అరిగేలా తిరిగి మాకు రేషన్ కార్డు మంజూరు చేయలేదని తెలిపారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వెంటనే మాకు రేషన్ కార్డును మంజూరు చేశారన్నారు. అలాగే 1,80,000 రూపాయలతో ఇళ్లు మంజూరు చేసి అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా మొదలగు పథకాలు ఇంటి గుమ్మం వద్దకే వస్తున్నాయని తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్, నాయకులు ఏ ముఖం పెట్టుకొని మాకు ఓటు వేయండి అంటూ వస్తారని మీకు సిగ్గనిపించట్లేదా అంటూ మహిళ మాటలు విన్న డాక్టర్ థామస్ కంగుతిన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న గెలవాలని, జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పడంతో టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ అలాగే ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి తప్పుకున్నారు. మదనపల్లి మండలం పప్పిరెడ్డిపల్లిలో 15-16 పోలింగ్ బూతుల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ఎన్నికల అధికారుల సమక్షంలో డెమో కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ గంగారావు రామదాస్ చౌదరి మరియు జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు ప్రజలకు ఈవీఎంల గురించి, ఓటు ఎలా వేయాలి, వేసిన ఓటు ఎలా చెక్ చేసుకోవాలో చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి ఆడప సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానెట్ బాబు, తోట కళ్యాణ్, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ ఉపాధ్యక్షులు కుమార్, ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, జవిలి మోహన్, సెక్రటరీ అర్జున, ఐటీ విభాగ నాయకులు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పవన్ శంకర, లవన్న, సెక్రటరీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శవంతంగా అధికారులు అది డెమో మిషన్ని
పనిచేసే విధానాన్ని ఇక్కడ ఉన్న ఓటర్లకు కానీ రాజకీయ పార్టీలందరికీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎటువంటి అపోహలకు కూడా ప్రజలు లోను కావాల్సిన పని లేదు. స్వచ్ఛందంగా 2024 సంవత్సరంలో జరగబోయే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకి మీరు స్వచ్ఛందంగా ఏ పార్టీకి అయితే ఓటేసుకుంటారో, ఏ పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుందో, ఏ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా ఉంటుందో మీరు నిర్ణయించుకొని స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఆ పార్టీకి ఓటేసే స్వేచ్ఛ వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మేము జనసేన పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే తాము ఉపాధి కోల్పోతామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్ర ఆటోవాల ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పథకం ప్రవేశపెడితే తమ పరిస్థితి కూడా అగమ్యగోచరమవుతుందని, తమకు ఆటో నడవడం తప్ప వేరే పని తెలియదంటూ వారు ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంపై పునరాలోచన చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్కు వినతి పత్రాన్ని అందజేశామని ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టి తమ పొట్ట కొట్టద్దు అంటూ నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాల ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంజెట్టి సత్యజని నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ అనాలోచితమైన ఆలోచన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెడతామని చెప్పి ఇద్దరు అనడంతో ఆయన అధికారపరిటీ అయితే అధికారికంగా రాలేదు, కానీ గ్రూపుల్లో మేము చూస్తూ ఉన్నాం. ఆ రకంగా మేము రియాక్షన్, ఎందుకంటే తెలంగాణ కర్ణాటకలో కూడా ఆటో కార్మికులు అడుక్కునే పరిస్థితి రోజు చూస్తున్నాం. కాబట్టి ఆ పరిస్థితి మాకు రాకూడదని మా కార్యకర్తలకి అందరికీ మా కార్మికులకి అందరికీ తెలియజేసుకుంటూ వేళ అమలాపురంలో నిరసన కార్యక్రమం మాత్రమే స్టార్ట్ చేసాం. ఇది కానీ మేనిఫెస్టోలో పెట్టి ఈయన అధికారికంగా రిలీజ్ చేస్తే భవిష్యత్తు రోజుల్లో కుటుంబాలతో సహా రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండల కేంద్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంచిన 3,000 రూపాయల పెన్షన్ను మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గుమ్మడి రవీంద్ర రాణా, కాజా బ్రహ్మం, ఎంపీపీ లక్ష్మిలతో కలిసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడారు. కొండూరు మండలంలోని 8,874 మందికి ప్రతి నెల 2,64,46,500 రూపాయలు పెన్షన్ రూపంలో నేరుగా అందజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గుమ్మడపు రవీంద్ర రాణా, ఎంపీపీ లక్ష్మి, కాజా బ్రహ్మం, స్థానిక సర్పంచ్ తదితర వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఒకనాడు ఇంతకుముందు మన సర్పంచ్ గారు చెప్పినప్పుడు ఒకరోజు ఇక్కడ ఇచ్చేది, ఒకరోజు అక్కడ ఇచ్చేది, ఎక్కడెక్కడో ఇచ్చేది. అట్లాగే పెన్షన్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, జన్మభూమి కమిటీ దగ్గరకో, లేకపోతే పెద్దదారుల దగ్గరకో, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి బతిలాంటి చెప్తే పెన్షన్లు రాని స్థితి నుంచి
కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం, అర్హతనే ప్రామాణికంగా ఇస్తామంటే ఈ రోజున ఈ జీకొండూరు మండలంలో 8,874 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. కొత్తగా ఈ నెల నుంచి 100 మంది కూడా మళ్ళీ 8,874లో కలిశారు. ఈ రకంగా ఇస్తా ఉంటే ప్రతి నెల ఈ జీకొండూరు మండలంలో ఉన్నటువంటి వృద్ధులకు ఇస్తున్న పెన్షన్లు 1వ తారీఖున ఇస్తున్న డబ్బు 2,65,00,000 రూపాయలు తీసుకొచ్చి నేరుగా వాలంటీర్లు మీ అందరి చేతుల్లో పెట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తొలి దళిత మహిళగా పనిచేస్తున్న ఆచార్య సమతను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యూత్ ఫెస్టివల్ కు కనీసం పిలవకుండా అవమానపరచడం దారుణమంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కావాలనే పూర్వ వీసీ ప్రసాదరెడ్డి ఆదేశాల మేరకు ఏయూలో పాలన సాగుతోందని, అందుకే ఆమెను ఉత్సవాలకు పిలవకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే బాధ్యులపై విచారణ చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే నవంబర్ 24వ తారీఖు నుంచి కూడా అనేక విధాలుగా అవమానాలకు గురి చేయడం అన్నది వాస్తవం కాదా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. ఆమె ప్రమాణ స్వీకారం కూడా రెక్టార్ ఛాంబర్లోనే చేయించి కనీసం బీసీ ఛాంబర్లో కూడా అడుగుపెట్టడం లేదు ప్రసాద్ రెడ్డి స్టీఫెన్ బృందం. బీసీ కారు కూడా ఈ ప్రసాద్ రెడ్డి చార్జ్ చెప్పేటప్పుడు కానీ విధుల్లోంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు కానీ తన కార్ని బీసీకి ఉన్నటువంటి దళిత మహిళకు కూడా ఇవ్వకుండా అవమానం చేశారు. అప్పుడు కూడా జనసేన పార్టీ మా నాయకులు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి పాలాభిషేకం చేసి మేము ప్రజలకు తెలియజేసేలాగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. తొలి బీసీ దళిత మహిళకి అన్యాయం జరుగుతుంది, అవమానాన్ని గురుపు చేస్తున్నారు, అపచారం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి. మరి అటువంటిది ప్రసాద్ రెడ్డి తన పదవిలో నుంచి పక్క తప్పుకున్నప్పటికీ కూడా షాడో వీసీగా వ్యవహరిస్తూ తన శిష్యుడైనటువంటి రిజిస్ట్రార్ స్టీఫెన్ తో సాక్షాత్తు సౌత్ జోన్ ఇంటర్నేషనల్ ఏదైతే ఇప్పుడు యూత్ ఫెస్టివల్ ఏదైతే ఉందో 23 విశ్వవిద్యాలయాలు భారతదేశ వ్యాప్తంగా పాల్గొనేటువంటి బృహత్తరమైనటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యూత్ ఫెస్టివల్ కి సాక్షాత్తు దళిత మహిళా వీసీని మీరు ఆహ్వానించకుండా ప్రోగ్రామ్ ని మీ ఇష్టం వచ్చినట్టు కమిటీలు వేసేసే ప్రోగ్రామ్ కమిటీలు కూడా. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.